నమస్తే సార్. ఇక్కడేం పనిరా నీకు? ఫారెన్ నుండి మా కజిన్ వస్తుంటే జైలు నుంచి విడుదలై వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కొత్త దందా షురూ చేసావా? ఈసారి ఎవరికి రా స్కెచ్? మైక్రోసాఫ్ట్. దీంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యవరా? జైలు నుంచి రిక్రూట్మెంటా? మాధవ్ అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది. వాళ్ళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయాను. తోలు తీస్తా, జాగ్రత్త. సార్ సార్ అబ్బా కరెక్ట్ టైంకి వచ్చాడు రైడు. రైట్ గిరిగా నువ్వు రెడీగా ఉన్నావా? చచ్చిపోయిందన్నా? దాని ఎవిడెన్స్ ఏమి ఉండకూడదు, చెక్ చేయండి. సరే చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ గా చెప్తున్నారా? చోళ్ళ నుంచి రక్తం వస్తే చచ్చినట్టే అన్నా? చచ్చిపోయింది సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయామని నిర్ధారించి బాడీలను మార్చరీకి పంపించారు. గిరి ఏమైంది? యాక్సిడెంట్ కేసు మేడం, స్పాట్ లోనే చచ్చిపోయింది. బతుకున్న వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. ఓ మై గాడ్, మీకు పల్స్ ఉంది, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలా డాక్టర్ సవిత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాటలు ఆయనకి వినిపించలేదు. స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదు అంటున్నారు. డాడీ వాడిని నమ్మొద్దు, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. లేదు లేదు డాడీ, డాడీ నేను ఇక్కడే ఉన్నాను. తొందరపడి నువ్వు ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేశాం. దీనంతటికీ కారణం డీకే మాధవ్ అంకుల్ అని నాకు తెలిసినా ఎవరికి చెప్పలేకపోయాను. ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలా చావబోతున్నానని నాకు అర్థమైంది. అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది. ఇన్ని వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే. నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నువ్వే. జరిగిందంతా నీకు అప్పుడే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను. అందుకే నేను ఎంత దూరం తీసుకొచ్చాను. నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది నేనే రామ్. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంతమంది నీ ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం ఎంత కనిపిస్తున్నావు? నీ మాట నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది? ఎందుకో నాకు కూడా తెలియడం లేదు. ఎందుకంటావు? నేనెందుకు చూడలేదు?
నిన్ను చూడాలి. నిన్ను చూడాలి. సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు. షీఈ్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్? డాడీ వచ్చేదాకా వీళ్ళకేం చెప్పకపోతే బెటర్ రామ్. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు. ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిస్సెస్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్యని పెళ్లి చేస్తున్నారు సార్. ఓకే. తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు సార్. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,059 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు. సార్ నాతో ఐడియా. ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. సార్. ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి? ఎందుకు ఆయన అలా కన్ఫ్యూజ్ చేసా? ఎందుక? నేనే అక్కడ కన్ఫ్యూజన్ ఏడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు ఇది చచ్చిపోతున్నా కదా ఏమంటారు? ఇంకా బతికేవాడిని. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. రామ్, మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపో సార్. అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోల. హే, డోంట్ గెట్ ఇన్సైడ్. హే, బాస్, ప్యారిస్కి ఒక ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీని అంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వాడికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు. మీరు త్వరగా రండి సార్. మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ యువర్ హెల్ప్. Who is that, DK? Anything important? రాంగ్ నెంబర్ సార్. విత్ యువర్ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. ఏం పిక్తున్నావు అక్కడ? సార్, ఒక లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ఉంది. చిన్న సెటిల్మెంట్ చెప్పండి. ఆ అమ్మాయిని చంపకుండా ఎందుకు వదిలేసావు? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంది. మార్చురీలో కాదురా, ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరి సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. హో, మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా? ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ వుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాకపోతుంది కదా. చూడండి, ఫ్రెష్ సిలిండర్ కనెక్ట్ చేయండి. ప్రెషర్ ఇంక్రీజ్ చేయండి, క్విక్. హలో, బయట ఉన్న మీకు లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది నాకే ఎందుకు అనిపించి వచ్చాను. సో
అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఎక్కడ ఉంటుంది అనమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది. ఎంతసేపు ఇలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకెళ్ళి ఏమైనా తినరా ప్లీజ్. ఏంటి? నన్ను చంపడానికి ట్రై చేసిన వాడు ఐసీయూ వైపు వెళ్తున్నాడు. వాడే రామ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. రే, నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్గా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. మామని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటే బెటరా ఇక్కడ రాజన్ అని ఎవరు పెద్ద చచ్చిపోయారంట. ఆ మ్యాటర్ లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోతాం. రాజన్న చచ్చిపోయారంట్రా. ఇక్కడ ఉంటే ప్రతి క్షణం డేంజరే. అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్ 2 days టైం ఇవ్వు డీకే. తీసుకో, 3 days తీసుకో. పని జరగకపోతే నువ్వు ఉండవు. డీకే, ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి, ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే వెంటనే అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్తా. రే, అది చేయి మాకు. ఎలా నమ్మించాలో నాకు తెలియట్లేదు అత్త. అత్త ఒక నిమిషం. శ్రవంతి నోకలికి ఏం చేస్తున్నావురా? నువ్వు వెళ్ళు. చేతులు వెనక్కి పెట్టు. చేతులు వెనక్కి పెట్టు. ఇప్పుడు నీ వేళతో ఏదో ఒక నంబర్ చూపించు. చెప్పు. 2 2 5 5 3 3 1 1 2 2 2 2 2 మార్చడం లేదురా, అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2 2 2 ఎంతసేపు అవే 2 వేళ్ళు చూపిస్తావు? ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అత్త? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకొస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటికొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు. జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది నువ్వు చెయ్యి. వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు. గత 6 జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం,
ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర. ఏంటత్తా ఏం మాట్లాడలేదా? ఆవిడిప్పుడేం మాట్లాడలేరా. నా కండిషన్ అలాంటిది. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది, అది కరగాలి. చాలా క్రిటికల్, బ్రతకడం కష్టం. అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. అత్తా తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు. దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్ కి ప్రతి 48 hours కి ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్ అత్తా? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేసావంటే తరువాతి 2 డోసులు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి 2వ డోస్ లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 డోసులు ఇక్కడే ఉన్నాయి. 3వ డోస్ జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెంటనే స్టార్ట్ చేయొద్దా? మనం స్టార్ట్ చేయొచ్చురా. తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఎస్. ఏమైందత్తా? ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. సూపర్ అత్తా, సూపర్ అత్తా. థాంక్యూ అత్తా, థాంక్యూ అత్తా, థాంక్యూ సో మచ్ అత్తా. లవ్ యు, లవ్ యు, లవ్ యు. హే, ఏంటలా చూస్తున్నావు? అత్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. అత్తా తను ఇంకా పడలేదత్తా. పడలేదా? నీకంతా మంచిగా జరుగుతుంది. నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలనుంది. అత్త ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసుండేదాన్ని. వేధవా ఇంటికొస్తాడట. ఇంటికి ఏది ఆ అమ్మాయి ఎక్కడా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రేయ్, నీకు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో.